बाबा कैमरा करने दिपा कैमरा करने दिपा జై భీమ్ కరతాళ ధ్వనులందరూ చెప్పాలండి. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. కూర్చోమా. జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్. भगवतो सम्मा नमो सम्मा नमो सम्मा ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా వారికి నివాళులు అర్పించాలని చెప్పని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో ఒకసారి చూసుకుంటే కనుక ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా బీసీలు ఎస్సీలు అని చెప్పని ఓటు బ్యాంకు వాడుకోవడం చూసాం. కానీ వారిని పెద్దపేట వేసి వాళ్ళకి అన్ని విధాలా కూడా ఏదైతే బీసీ ఎస్సీ మైనార్టీలు ఉన్నారో ఇది మా హక్కు అని చెప్పే విధంగా చట్టం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఈ రోజున బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్, అలాగనే భారతరత్న, ప్రపంచ మేధావి, మన దేశం కాదు ఇతర దేశాల్లో కూడా ఆయన్ని ప్రపంచ మేధావిగా ఆయన విగ్రహాలు పెట్టి పూజిస్తూ ఉన్నారంటే అది చిన్న విషయం కాదు. అందుకే ఆయన ప్రపంచ మేధావి అయ్యారు. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన పెద్దలు అలాగనే మీ అందరికి కూడా మరొకసారి నమస్కరిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఉదయం కలిసినప్పుడు కూడా మన జూపుడు అని చెప్పారు, మా అందరికి ఒకటే మాట చెప్పారు, ఈ ప్రభుత్వం మీది, పాలించుకోవాల్సింది మీరే, మళ్ళీ అధికారంలో తీసుకురావాల్సింది కూడా మీరే, మీ బాధ్యత అని చెప్పారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము బీసీలకి అంత మేలు చేసాం, ఎస్సీలకి ఇంత మేలు చేసాం, ఎస్టీలకి ఇంత చేసాం, మైనార్టీలకి అంత చేసాం అని చెప్పారు. అంటే ఎలక్షన్ ముందు మాత్రం ఈ మాటలు మాట్లాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మాట్లాడలేదులే కానీ ఎలక్షన్ తర్వాత చేసి చూయించి లెక్కలు కట్టి మరి ఎవరి కొలతలు వాళ్ళకి ఇచ్చేసి ఇది మీది ఇది మీది అని చెప్పి పంచి మరి పాలించుకోండి, మీ అందరిని మీరు బాగు చేసుకోండి అని చెప్తా ఉన్నారు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా ఆలోచన చేశారంటే ఆయన స్ఫూర్తి మన అంబేద్కర్ గారు మాత్రమే. అదే సాధిస్తూ ఉన్నారు, అదే శాసనం చేస్తూ ఉన్నారు, అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. మరి అంబేద్కర్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు, అయినప్పటికీ నేను చెప్తా ఉన్నది ఒకటే, ఆయన పేదరికం నుండి ఏమీ లేని స్థితి నుంచి ప్రపంచ మేధావిగా ఎదిగితే ఇవాళ చాలామంది పిల్లలు చదువుకోండి అని బడికెళ్ళి చదువుకోండి అంటే, కాలేజీలకి వెళ్ళి చదువుకోండి అంటే చదువు మానుకోనో, లేకపోతే మాకు అది లేదనో ఇది లేదని ఏదో ఒకటి పెన్ను లేదనో, లేకపోతే మనకు ఫోన్ ఇవ్వలేదనో ఈ రకమైన కారణాలు నేను వినిపిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ గారికి ఆ రోజున మరి ఇవన్నీ ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఆయన టార్గెట్ ఏంటంటే నేనేదో ప్రపంచ మేధావనని అవ్వాలని ఆయన కోరుకోవాలి. నాకు చేతనైన దాంట్లో ఈ సమాజానికి ఉపయోగపడాలి అనే విధంగా ఆయన ఆలోచన విధానం ఇవాళ ప్రపంచ మేధావిగా ఆయన నిలబెట్టింది. కాబట్టి మనకున్న దాంట్లో మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. ప్రతి తండ్రి కూడా మరి మా నాన్న నాకు కొంత ఇచ్చాడు, నేను ఇంకా కొంత సంపాదించి నా కొడుక్కి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మనం ఎట్లా ఆలోచిస్తూ ఉన్నాం అంటే చాలామంది ఉన్న దాంట్లో తృప్తి పడదాం, సరిపెట్టుకుందాం, ఇంతవరకు చాలులే, ఇక మనం ఏం చేయలేములేనే విధంగా కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉన్నాను. నాకు కాల్ చేసే వాళ్ళందరూ కూడా నిన్న చాలామంది చాలా అవసరాలకి ఎమర్జెన్సీలకి ఫోన్ చేస్తూ ఉంటారు, ఎమర్జెన్సీలకి. కానీ చాలామంది అన్నిసారి ఏదో ఒకటి మాట్లాడాలి అన్న బండి ఆపారని ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ వాడి జీవితాన్ని మార్చే ఆ విషయం ఏమన్నా నాకు ఫోన్ చేసి అడుగుతారంటే అలాంటివి ఏమి అడగటంలా. కాబట్టి మనం మార్చుకోవాల్సిన బాధ్యత, మన పిల్లల్ని మార్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంబేద్కర్ గారి గురించి ఎంతసేపు చెప్పినా మనకు కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకోవచ్చు, ఇబ్బందే లేదు. కానీ ఆయన ఆలోచన విధానంలో ఒకటో రెండో మూడో మనం పాటించుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితం కూడా మారుతూ ఉంటుంది. ఆయన పెట్టిన భిక్ష వల్లనే ఇవాళ నందిగం సురేష్ అనేవాడు కార్యకర్త అయినా ఇవాళ ఎంపీ అయ్యాడంటే ఆయన పెట్టిన భిక్ష వల్ల, ఆయన ఇచ్చిన అవకాశమే తప్ప నా గొప్పతనం వలన కాదు. మరి ఒకవేళ అది ఉన్నప్పటికీ కూడా దాన్ని పాటించే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంబేద్కర్ గారు స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నారు. ప్రపంచంలో అందరి గురించి మనం చెప్పలేములే కానీ మన ఇండియా వైడ్గా చూసుకుంటే మనకున్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ నేను చూశాను దగ్గర నుండి కూడా. ఎందుకంటే ఆయనకి క్యాస్ట్ ఈక్వేషను లేకపోతే అహమో ఏమీ లేదు. ఎవరికైనా పదవి వస్తే అహంకారం ఆటోమేటిక్గా వచ్చేసింది. మనం గత పాలకులను చూసాం. అంబేద్కర్ గారు విగ్రహం ఎక్కడ పెట్టారంటే మీరు ఎంతమంది తెలుసో చేతులు ఎత్తండి. ఎక్కడ పెడతానని ఆయన మాటిచ్చారు. ఆ ఏరియా కూడా ఎవరికి తెలియదు. మా ఊరు పక్కనే కానీ ఒక 5 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతానికి సంబంధించి
బాగా వరదొస్తే అమరావతి మునిగిపోయే పరిస్థితులు అంటే ఫస్ట్ నీళ్ళు వచ్చేది అక్కడికే. అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిన దగ్గరికే పెట్టాలనుకున్న వాళ్ళు ఆలోచన చేసింది ఆ ప్రాంతమే మునిగిపోద్ది. ఆ ప్రాంతంలో మరి గత పాలకులు పెట్టాలని చూశారు విగ్రహం మహానుభావుడిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జనాల కోసమైతే కష్టపడి మరి ఇవాళ మనందరం కూడా ఇంత హ్యాపీగా ఉండడానికి కారకులైన వ్యక్తి మన సంచారం మన ప్రభుత్వం మన ఆయాంలో మనం సంచారించే మన ప్రజలు తిరిగే ప్రాంతంలో విజయవాడ నడిబొడ్లో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయటువంటి చిన్న విషయం ఏం కాదు. ఇంతకుముందు ఎవరికి చేయలేదు కూడా. మేము ఫస్ట్ ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పే దాంట్లో మేము కూడా ఉన్నాం చాలామందితో పాటు. పెడితే బాగుంటుందని అక్కడే పెడదామన్నాను. ఆ స్థలం విలువ ఎంత ఉందో తెలుసు కదా మీ అందరికీ. కాబట్టి మనసు కావాలి, చేసే నాయకుడికి మనసు ఉండాలి. మనకు చేసే ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాగానే కొనసాగుతారు. కాబట్టి మీ అందరూ కూడా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒకసారి మనం గనక జగన్మోహన్ రెడ్డి గారిని లాంటి నాయకుడిని గనక మనం చేజార్చుకుంటే మన భవిష్యత్తుని మనం కిందకి నెట్టుకెళ్ళిపోయినట్టే, మన చేతులారా మనం కిందకి తోసుకెళ్ళిపోయినట్టు అవుద్ది. కాబట్టి ఆయనకు అండగా నిలబడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా నిలబడి అవకాశం కల్పించాలని, రానున్న రోజుల్లో శత్రువులు రకరకాల కులాల మధ్య మతాల మధ్య స్విచ్చులు పెట్టాలని చెప్పి నువ్వు ఆ కులం నువ్వు ఈ కులం మాలామాదిగులు విడిపోండి ఇంకా మిగతా వాళ్ళకు విడిపోండి అని చెప్పే కాన్సెప్ట్ తయారు చేశారు. కానీ ఐక్యమే మన బలం, ఐక్యంగా ఉండటమే మన బలం. కాబట్టి మనందరం కూడా ఏకతాటిపై ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే దాంట్లో మన భాగస్వాములు అని చెప్పి తెలియజేస్తూ చక్కటి అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలు జోగి రమేష్ అన్న గారు, మినిస్టర్ గారు, అలానే మాకు ఇష్టమైన మా అన్న మేరుగు నాగార్జున, మరి స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు, అలానే మా విష్ణు అన్న, వీళ్ళందరి ముందు నేను చిన్నపిల్లవాడినే అయినప్పటికీ కూడా ఇలాంటి వేదిక పైన మాట్లాడే అవకాశం వచ్చిందంటే అది ఒక్క బిఆర్ అంబేద్కర్ గారి అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానమే తప్ప మరొకటి కాదని చెప్పి చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి. అంబేద్కర్ గారు ఎంత విశాల హృదయంతో రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగంలో ఆ పొందుపరిచిన అంశాల్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి హృదయం విశాలంగా ఉంది అని ఎంత తేటతెల్లమవుతుందో ఈరోజు సామాజిక న్యాయానికి సమాజ స్థాపనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత విశాల హృదయం ఉందో నిన్న జరిగిన క్యాబినెట్ కూర్పు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మేధావులను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, చదువుకున్న నా అన్నతమ్ముల్ని, నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా. బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రాయబట్టి ఆయన ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల వల్లే ఈరోజు భారత రాజ్యాంగానికి ఇతర దేశాల్లో అనుకుంటా ఉంటారు భారతదేశం లాంటి రాజ్యాంగం మాకు కూడా ఉంటే బాగుండు, భారతదేశంలో రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు మా దేశంలో కూడా పుడితే బాగుండు అని చెప్పేసి ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరూ అనుకుంటారు. ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉండదు, దేశాల్లో విపత్కర పరిస్థితులు వస్తూ ఉంటాయి, యుద్ధాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు కూలిపోతూ ఉంటాయి. అంటే ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రాసిన ప్రపంచ మేధావి మన బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలి మనం. ఆయన చూపిన బాట, ఆయన పొందుపరిచిన అంశాలు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఆ ముఖ్యమంత్రులు బీసీలు పనిచేశారు, బీసీలు ముఖ్యమంత్రులుగా చేశారు, ఎస్సీలు ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ
సామాజిక న్యాయాన్ని మన వాళ్ళు కూడా ఎస్సీల్లో ముఖ్యమంత్రిగా చేసిన, బీసీల్లో ముఖ్యమంత్రిగా చేసిన ఆ రాష్ట్రాల్లో సామాజిక న్యాయం ఇవ్వలేకపోయారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి సామాజిక న్యాయం నేను చేసి చూపిస్తానని చెప్పి 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులను మనం చేస్తే మనం గర్వంగా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితులు. నిన్నగాక మొన్న మనకన్నా ముందు నారా చంద్రబాబు నాయుడు చేశాడు ముఖ్యమంత్రిగా. ఒక ఎస్టీ కూడా ఆ క్యాబినెట్లో మంత్రి లేడు, ఒక మైనార్టీ కూడా ఆ క్యాబినెట్లో మంత్రి లేడు, ఎస్టీ కమిషన్ వేసుకోలేకపోయాడు. మన ఎస్సీ అన్నలకి ఎంతమందికి ఇచ్చాడు? 2 ఇచ్చాడు. 2. బీసీలకు ఎంతమందికి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఈరోజు గర్వంగా మనం తల ఎత్తుకొని తిరిగే విధంగా జగనన్న ఎస్సీలకు 5 ఇచ్చాడు. ఎస్టీ డిప్యూటీ సీఎం, ఎస్సీ, బీసీ 10 మంది. అంటే ఈరోజు ఎవరిది ప్రభుత్వం? ఇక్కడున్న చిన్నారులు కూడా ఆలోచన చేసుకోవాలి. చిన్నపిల్లలు వచ్చారు, మీరు చదువుకుంటా ఉన్నారు, మీరు రేపు భావి భారత పౌరులు, మీరు ఆలోచన చేసుకోవాలి. మనల్ని గౌరవించింది ఎవరో? మనల్ని పీఠాల్లో కూర్చోబెట్టుకుంది ఎవరో? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సృష్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానం, బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు పులే గారి ఆలోచన విధానం, దాన్ని అమలు చేస్తుంది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రేపేదైనా జరిగితే, రేపు మనం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మనం ఉంటామా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేకపోతే మనల్ని ఈ పదవులు వస్తాయా? ఆలోచన చేసుకోండి. ఇంతమంది ఇక్కడ ఉంది, ఇప్పుడే మాట్లాడింది మన మేయర్ భాగ్యలక్ష్మమ్మ. ఈ విజయవాడ నగరం ఏంటి? జనరల్ సీట్, జనరల్ కేటగిరీలో బలహీన వర్గాల వ్యక్తిని తీసుకొచ్చి, ఒక మన చెల్లెమని తీసుకొచ్చి మేయర్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి మహా నగరానికి ఎవరు చేస్తారు? రాజ్యాంగంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ, రాజ్యాంగంలో లేకపోయినా సరే మన వాళ్ళని ఢిల్లీ సింహాసనం, ఢిల్లీకి పంపిస్తా ఉన్నాడు మన జగనన్న. రాజ్యసభ సభ్యులుగా మన జగనన్న ఎమ్మెల్సీలు చేస్తా ఉన్నాడు. మన జగనన్న జనరల్ కేటగిరీలో మన ఎస్సీల్ని చైర్మన్ పీఠాల్లో, మేయర్ పీఠాల్లో కూర్చోబెడతా ఉన్నాడంటే ఎంత విషయాలు హృదయం ఉండాలి? ఎవరైనా ఏమనుకుంటారు? నా సామాజిక వర్గం కూర్చోవాలి, నా కులం కూర్చోవాలి, నా మతవాళ్ళు కూర్చోవాలి అనుకుంటారు. జగనన్న అట్లా అనుకోవట్లా. ఎస్సీలు కూర్చోవాలి, ఎస్టీలు కూర్చోవాలి, బీసీలు కూర్చోవాలి, మైనార్టీలు ఆ పీఠాల్లో కూర్చున్నప్పుడే నేను సమాజ స్థాపనకి నాంది పలికిన వాడు అవుతానని చెప్పేసి ఈ రోజున ఇన్ని పదవులు ఇస్తూ ఉంటే, ఈరోజు చదువు విషయంలో ఒకసారి చిన్నారులందరూ వచ్చారు. మీరు ఆలోచన చేసుకోవాలి. ₹1 కూడా పెట్టుబడి లేకుండా మనల్ని ఆస్తినిస్తా ఉన్నాడు జగనన్న. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈరోజు మీరు చేయాల్సిందల్లా ఏంటి? మీరు చదువుకోవాలి. తల్లిదండ్రుల ఆశలు, తల్లిదండ్రుల కోరికలు మీరు తీర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలామంది చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన చిన్నారులకి మీరేదో ఇందాక ఒక కుర్రోడు ఏదో మాట మాట్లాడు, నేను విన్నా. అన్నం పెట్టిన వాడిని మర్చిపోకూడదు. మన కోసం ఆలోచన చేస్తా ఉన్నాడు జగనన్న. కాలే కడుపు అన్నం పెట్టాలి. చదువు లేక అల్లాడే వాళ్ళు ఈరోజు పనికి వెళ్తా ఉన్నాం, వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎవడో ఎగిరేవాడి గురించో, ఇక్కడ గంతులు, ఇది కాదమ్మా. విశాల హృదయం ఉండాలి, విశాలమైన మనసు ఉండాలి. ఆలోచన చేసుకోండి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే
ఆయన రెడ్డి కాదు, ఎస్సీ, ఆయన బీసీ, ఆయన మైనార్టీ, ఆయన ఎస్టీ. మనం 80% ఉన్న మన ప్రతినిధులు ఆయన. రేపేదైనా జరిగితే మనమంతా కూడా ఓడిపోతాం. మనం గెలవాలంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు సంఘటితంగా ఉండాలి. జగన్ అన్నని 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టాలి. ఇది మన కంకణం. అంతకుముందు చూడండి ఒకసారి, ఏ ముఖ్యమంత్రి చేశాడు మనకు సామాజిక న్యాయం? ఎవరిచ్చాడు మనకు పదవులు? ఎవరిచ్చారు? చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి నువ్వు చదువుకోరా బాబు, ఇదిగో విద్యాకానికి కిట్టు, నువ్వు మధ్యాహ్నం భోజనం బ్రహ్మాండంగా తినో, 3 పూట్ల బ్రహ్మాండంగా ఉండాలి. చదువుకోవడానికి అమ్మకి అకౌంట్లో డబ్బులు ఎవరిస్తారు? ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా, ఎంసీఏ, ఎంబీఏ, ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చెప్పించే జగనన్న. జగనన్న ఉంటేనే మనకి మనుగడ. దయచేసి ఆలోచించమని మీ అందరికీ కూడా తెలుపుతూ, ఈరోజు అన్న పెద్దలు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, ప్రేమితులు, సోదరులు, గురుతర బాధ్యత ఉంది. విజయవాడ నగర నడిబొడ్డులో ఎవరో విజయవాడ నగరం వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ గారు ఆ దేవుడి విగ్రహాన్ని మనం చూడాలి. అది ఆ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పేసి నాగార్జున చెప్తూ, నా సోదరులు ఈనాటి సభాధ్యక్షులు విష్ణన్న, ఈరోజు మీ ముందే మాట్లాడిన నందిగమ సురేష్, ఒక సామాన్యుడిగా పార్లమెంట్ గడపకిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాట ఎప్పుడు చెప్తాడు. రాజశేఖర్ గారు, అదేవిధంగా జూపూడన్న గురించి మీకు తెలియదు, అది ఆయన గురించి చెప్పాల్సిన పని కూడా లేదు. భాగ్యలక్ష్మమ్మ, అదేవిధంగా ఢిల్లీ కార్పొరేషన్ చైర్ మదన్న, మన కనకారావు అన్న, ఇంక వేదిక మీద ఉన్న చాలామంది ప్రియమిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ, చిన్నారులందరికీ, ముఖ్యంగా మీ అందరికీ కూడా అంబేద్కర్ స్ఫూర్తే జగనన్న ఆలోచన విధానం అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి 131వ జయంతి ఉత్సవాలు ఇవి. నాకు తెలిసి సరే మనం వర్ధంతి ఉత్సవాలు కూడా చేసుకుంటున్నాం ఆయన పట్ల ప్రేమతో. కానీ మహనీయులకి జయంతులే తప్ప వర్ధంతులు ఉండవు. అంటే వారు భూమి మీదకు పుట్టిందే ఒక చరిత్ర సృష్టించడానికి పుట్టినటువంటి వాళ్ళు. అలాంటి ఒక గొప్ప మహనీయుడు 131వ జయంతి ఉత్సవాలకు వేదికపై అధ్యక్షత వహించినటువంటి నాకు మంచి మిత్రుడు, సహృదయుడు, చాలా మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి విష్ణు గారు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఆద్యుడు, ఆరాధ్యుడు, మనల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు, మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి ఈరోజే అంబేద్కర్ గారి జయంత్యుత్సవాలని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మేరుగు నాగార్జున గారు, అలాగే మరో మంత్రివర్యులు సోదరుడు మొదటి నుంచి కూడా ఈజ్ ఏ సింబాలిక్ ఫర్ ఫైటింగ్. అణగారిపోయినటువంటి వర్గాల కోసం గొంతెత్తి మాట్లాడినటువంటి యువకుడు, కుర్రవాడు. ఈరోజు మన బీసీల నుండి ముఖ్యమంత్రి గారి ఆప్యాయతకు, ఆయన ఆలోచనకు చేరువైనటువంటి వ్యక్తి, మంత్రిగా ఈనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న మిత్రుడు జోగి రమేష్ గారు. అలాగే నాకు చాలా
చిరకాలం నుంచి మా ఇద్దరికి భావ సారూప్యత కలిగినటువంటి మనుషులం. నేను ఒకప్పుడు ఇంకో పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనతో చాలా విషయాలు డిస్కస్ చేసుకునేవాళ్ళం. జూపూడి గారంటే నాకు చాలా ప్రేమ. ఉన్నది ఉన్నట్టుగా కూడా మాట్లాడి నాకు మాదిరిగా ఒక్కొక్కసారి కొంత దూరం కూడా అవుతుంటాడు. ఎందుకంటే ఇలా స్ట్రైట్గా మాట్లాడేవాళ్ళంటే కొంతమందికి ఇబ్బంది, చూపుడన్నా. అందుకు కాబట్టి నేను నీ ఫిలాసఫీని నేను తాకట్టు పెట్టుకోమని చెప్పను, కానీ మనం నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు, అడుగులు అవసరమని మాత్రమే. యూ ఆర్ ఆల్సో హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ సీనియారిటీ. నేను నీకు చెప్పేది ఏముంది. అలాగే జూపూడి మన ఎంపీ మా సురేష్, నందిగామ సురేష్, నేను రోజు సెక్రటేరియట్కి వెళ్తే మొత్తం ఫ్లెక్సీలన్నీ మా సురేష్ ఆహ్వానం పలుకుతుంటాడు మాకు. మరి సురేష్ గారు, అట్లాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఆశ్చర్యపోతారు. ఈ నగర మేయర్ భాగ్యలక్ష్మి నా నైబరింగ్ విలేజ్ నాగావళి నది యువతల ఒడ్డులో నేనుంటే అవతల ఒడ్డులో మా భాగ్యలక్ష్మిది. వాళ్ళ నాన్నగారు నారాయణరావు గారు, అదే దట్ మీన్స్ ఆమె ఇక్కడికి వచ్చేసినారు మరి మమ్మల్ని వదిలేసి. మా ఆడబిడ్డని చెప్తున్నాను నేను. వాళ్ళ ఫాదర్ నారాయణరావు గారు, నేను క్లాస్మేట్స్, రూమ్మేట్స్మి. చిన్న అమ్మాయి, వాడు నేను ఎప్పుడైనా ఇంటికి వచ్చేటప్పుడు ఎనీహౌ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన భాగ్యలక్ష్మి గారు, ఆమె ఈరోజు ఒక రిమోట్ విలేజ్, పోడలి అంటే ఒక రిమోట్ విలేజ్. ఆ రోజుల్లో దెర్ ఈజ్ నో ఈవెన్ కచ్చా రోడ్డు ఆ గ్రామానికి లేదు. మేము ఎప్పుడో హాలిడేస్లో మా ఊరు వెళ్ళాలంటే నారాయణరావు మా ఇంటికి వస్తే అక్కడి నుంచి మా నదిలో దిగి అడ్డంగా వెళ్ళేవాళ్ళు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ రీమోట్ విలేజ్ నుంచి ఒక వెనుకబడిన తరగతులకు చెందినటువంటి ఆమెను విజయనగరం మేయర్గా చేశారంటే దట్ క్రెడిట్ గోస్ టు హూమ్? జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాలు, రిజర్వేషన్ కల్పించినటువంటి ది గ్రేట్ లెజెండ్ పర్సనాలిటీ ఆఫ్ యూనివర్సిటీ. ఎవరు? యూనివర్స్ మహానుభావుడు. చేసే జనరల్ సీట్లో. అందుకు నేను ఆమెను మీకు ఈ విధంగా కాస్త పరిచయం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కూర్చోతల్లి. అలాగే మిత్రుడు మధు గారు, ఢిల్లీ కార్పొరేషన్ అధ్యక్షులు. అలాగే కనకారావు, చాలా రోజుల నుంచి తెలుసు, మాదిగా కార్పొరేషన్ చైర్మన్. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికార అనధికార ప్రముఖులారా, వేదిక ముందున్నటువంటి పెద్దలారా, పాత్రికేయ మిత్రులారా, మీడియా సోదరులారా, ఇది మనం ఒక ఓల్డ్ స్టాండింగ్ పర్సనాలిటీ అంబేద్కర్ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా, రోజుల తరబడి మాట్లాడినా మనకి ఆయన జీవితం ఒక పెద్ద, ఆయన వేదన నుంచి, ఆ శోధన నుంచి సాధించినటువంటి విషయమే ఈరోజు మనకి ఈ భారత రాజ్యాంగాన్ని ఆయన హృదయం నుంచి వెలువడింది బయటకు. ఆయనకు అందుకే అంటాను, ఆయన పేరే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రతిభావంతులందరికీ ఆయన ఒక మేధోశక్తి, ఐకాన్. ఈ దేశం ఆయన్ని అవమానించిన ఈ దేశానికే ఆయన మార్గదర్శకత్వం, దార్శకత్వాన్ని ప్రసాదించి పెట్టినటువంటి మహనీయుడు. నేను చాలా పుస్తకాలు చదువుతుంటాను.
ఆయన చదువుతుంటే ఒకసారి షెడ్డింగ్ టీయర్స్. మనం అనుకోం ఇంత అవమానాలు, ఇంత ఇది అవసరమా ఈ సమాజానికి? పాపం మంచి వేసవిలో ఇద్దరు అన్నదమ్ములు ఎడ్ల బండి మీద వెళ్తుంటే ఆ బండి తోలే ఆయనకి వీళ్ళు అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు అని చెప్పేది వస్తే పాపం ఆ బండిలో నుంచి ఇద్దరు అన్నదమ్ముల్ని మండుటెండలో తీసి పడేస్తున్నారు బయటికి. క్లాసులోనికి ఎంట్రన్స్ లేదు, తరగతికి ఇది బయట కూర్చోబెట్టి చదివించినటువంటి పరిస్థితి. ఆ అటెండర్ వస్తే దాహం వేస్తే చేతిలో పోస్తే నీళ్లు తాగేవాళ్ళు. ఆ అటెండర్ గారి పొరపాటున ఏదో సెలవు పెడితే ఆ దాహానికి కూడా నోచుకునేది లేదు. నేను ఈయన ఎన్నో ఉన్నాయి చదువుకుంటూ పోతే, అనేక సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలు సంఘర్షణ నుంచి, రాపిడి నుంచి, ఆ ఒరిపిడిలో ఉద్భవించినటువంటి మహా వ్యక్తిత్వమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను జగజీవన్ రామ్ గారి బుక్స్ కూడా చదువుతాను. ఒకసారి ఆయన వెళ్తే స్కూల్లో 2 కుండలు ఉండేవంట నీళ్ళు తాగేందుకు. ఒకటి ముస్లింలది, ఒకటి హిందువులది. ఈయన వెళ్ళి ఆ కుండలో నీళ్ళు తాగాడట ఒకసారి. తాగితే వాళ్ళు ఏం చేశారంట, ఇది వాళ్ళ ఫిర్యాదు చేశారంట. ఫిర్యాదు చేస్తే ఎందుకులే అస్పృశ్యులకి మరొక కుండ నీళ్ళు పెడదామని చెప్పేసి 3వ కుండ పెట్టారట. ఆయన 2వ రోజు వెళ్తే ఇది ఎలా వచ్చిందని అడిగారట. ఈ కారణం వల్ల వచ్చిందంటే హెడ్ మాస్టర్ కౌరు పెట్టారట. ఆయన ఆ కుండ తీసుకుని వెళ్ళి మొత్తం కుండలన్నీ తీసుకుని వెళ్ళి ఆయన టేబుల్ మీద పగలగొట్టేసాడట అతను, జగజీవన్ రామ్ గారు. ఒకటే ఉండాలని. సో ఇవన్నీ కూడా అందుకే ఆయన ఒక పెద్ద ఈజ్ ఎ బిగ్ కేస్ స్టడీ ఫర్ ది యూనివర్స్. అంబేద్కర్ గారు ఇప్పుడు అన్నారు మన రమేష్ మాట్లాడుతూ, మేము మా దేశంలో కూడా ఇలాంటి వాడు పుట్టుంటే బాగుందని. అదేం అతిశయోక్తి కాదు. జూపూడని అన్నాడు అక్కడ 80-20. ఇప్పుడు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు 70-30కి తెచ్చారు అని. నేను ఇప్పుడు చెప్తున్నాను జూపూడానికి, ఎప్పుడైనా 2004 కానీ 2004 కానీ 6 కాదు. వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసినా కుదరదు. నేను అందుకే నేను అన్నా వస్తుందయ్యా ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉద్యమం, విప్లవం, అదొక మహా కెరటంలా వస్తుందని. దీన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. ఎవరైనా అడ్డుకుంటే దే విల్ బి వాష్డ్ అవుట్, కొట్టుకుపోవలసిందే. ఇది ఒక మహా ప్రస్థానం. కాబట్టి ఇది పరిస్థితి. ఆయన ఒకటే అన్నారు, అది మేము అడుక్కోవటం కాదు, పోరాటి సాధించుకోవాలని. ఇవాళ నేను అంటున్నాను, నేను చాలామంది పార్టీలు కానీ, పెద్దలు కానీ, నాయకులు కానీ, దే ఆర్ టాకింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ హయ్యర్ లెవెల్స్. బట్ కంపారిటివ్లీ మనం చూస్తే విచ్ ఈజ్ నాట్ టాలీయింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్ ఈవెన్ ఎ single%. జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా ఇంచికి ఇంచి ఇంప్లిమెంట్ చేసినటువంటి మహానుభావుడు మరో అంబేద్కర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారని మీకు మనం చేస్తున్నాను. నేను మాట్లాడతారు ఎంతమంది అయినా మాట్లాడతారు. అది కాదు కదా, ఆచరణ జరగాలి, మనసు ఉండాలి. ఈరోజు రాజ్యాంగాన్ని అక్షరాల అమలు చేసినటువంటి ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత మన జగన్మోహన్ రెడ్డి గారు కనుకనే చేయగలిశారు అది. ఆయన చూడండి, చాలామంది విమర్శిస్తారు, ఆయన మాట్లాడరు, విమర్శించరు. ఆయన పనేదో ఆయన చేసుకొని వెళ్ళిపోతుంటారు. మొన్న అన్నారు చాలామంది, ఏంటి ఒక 10 మంది మీరు మంత్రులు ఇచ్చిస్తే అయిపోయిందా, అదేనా సోషల్ జస్టిస్ అని. నేను ఓ దేవుడా, ఆయన చేసినటువంటి ఈ మధ్యకాలంలో చేసినటువంటివన్నీ కూడా
సంక్షేమ కార్యక్రమాలు కానీ, రిజర్వేషన్స్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఎక్కడ అనుమానం ఉంటే ఎక్కడ మీరు మనకి ఈరోజు వచ్చింది కదా ఇది చట్టం, ఇది దిశ కాదు, మనం పెట్టుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్లో పెట్టుకోమనండి. సంక్షేమ పథకాలన్నీ ఎవరికి చేరుతున్నాయో పెట్టుకోమనండి. ఆయన ఒక మాట అన్నాడు విమర్శించే పెద్దలకి సమాధానంగా, మీరు కులం చూడొద్దు, మతం చూడొద్దు, జాతి చూడొచ్చు, పార్టీలు చూడకండి, జెండా అసలే చూడకండి. అర్హుడైతే గడిచినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ప్రతిపక్ష రాజకీయ పార్టీకి ఏజెంట్గా పనిచేసినా ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ ప్రాయోజిత పథకాన్ని అందించండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అర్హతే ప్రామాణికంగా తీసుకుని వెళ్ళండి. ఇంత స్పష్టంగా మనకు చెప్పినటువంటి వ్యక్తి. రోడ్ మ్యాప్. అందుకే ఈ సందర్భంగా నేను అంటాను, తర్వాత మాట్లాడు. ఇంత గొప్ప ఆశయ సిద్ధి కోసం, ఆ మహానుభావుడు చేసిన త్యాగాల కోసం మనం పురస్కరణ చేసుకుంటున్నటువంటి సమయంలో ఇప్పుడు అది ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇంత గొప్ప సదాశయంతో భారతదేశంలో అందరూ కూడా సమాన అవకాశాలు అందాలి అన్నటువంటి ఆ ఆసక్తి, ఆ సూక్తికి జగన్మోహన్ రెడ్డి గారు అక్షర సత్యంగా ఈనాడు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు. అందుకే నేను అన్నాను, ఆయన రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి అంబేద్కర్ అయితే ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మరో అంబేద్కర్ ఈనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మీకు మరొకసారి నేను మనవి చేస్తూ, ఇవన్నీ మన ముందు సవాళ్ళుగా ఉన్నాయి. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది, ఆయన ఎట్లాగైనా బతికేస్తారు. ఆయన కోసం కాదు, మనం ఆయన నాయకత్వాన్ని మనం మరో 30-40 సంవత్సరాలు నిలబెట్టుకుంటేనే అది మన కోసం కాదు. ఇప్పుడు నేనున్నానయ్యా, నా కోసం ఆలోచిస్తానా? మన పిల్లల కోసం ఆలోచిస్తాం. మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, పవిత్రమైనటువంటి కర్తవ్యం ఈనాడు మనందరి ముందు ఉంది. ఇంతమందిని ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా నేను అనుకున్నది రాజ్యాంగ స్ఫూర్తిని నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఆయన సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా మన బాధ్యతే కదా. మన బాధ్యత అవునా కాదా ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నాను నేను. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నేను నాగార్జునకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈయన చేసినటువంటి ఈ గొప్ప దీన్నంతటినీ కూడా లెవెల్స్ ఆఫ్ హైరార్కీస్ ఫిక్స్ చేసి ఆర్గనైజేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినంత మేరకు అవి ది మెసేజ్ షుడ్ డ్రిల్లింగ్ టువర్డ్స్ డౌన్ అప్ టు ది రీచ్ ఆఫ్ ది డోర్ స్టెప్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్, దోస్ హు ఆర్ లివింగ్ ఇన్ ద పావర్టీ లైన్, బిలో లెవెల్ ఆఫ్ ది పావర్టీ లైన్ ఇన్ ద విలేజెస్. అది ఒకటికి చేరాలి, అది కన్సాలిడేట్ కావాలి ఈ మెసేజ్. దానికి ఈ విధమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి నేను రూపకల్పన చేస్తున్నామని చెప్పి మన పెద్దలందరూ కూర్చొని ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేయండి. ఇప్పుడు వారు మాట్లాడారు, మన లిట్ క్యాప్ చైర్మన్, లిట్ క్యాప్ మినిస్టర్గా కూడా చేశాను. నువ్వు చెప్పింది అక్షరాల్లో నిజం. నాకు తెలుసు అది. ఇంకా గమ్మత్ ఏంటంటే గత ప్రభుత్వం లిట్ క్యాప్ రెండు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ని మూసేస్తామన్నారు పెద్ద మనుషులు. అప్పుడు షీలా బీడే వాజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్. మాకు వచ్చి కూర్చోమంటే ఒక పని చేయమ్మా అన్నాను నేను. లిట్ క్యాప్ అంటే ఏంటో తెలుసా అన్నాను. అది ఉపాధి కోసం ఉన్నది కదమ్మా, అది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ అంటే నీకేంటో తెలుసా అన్నాను.
ఉపాధి కోసం కాదమ్మా, ఇది భారతదేశ స్వాతంత్రానికి పోరాటానికి అది చర్మకారీ వ్యవస్థని దాన్ని నిర్మూలించి దీనికోసం అని చెప్పేసి పెట్టినటువంటిది, గాంధీ గారు పెట్టినటువంటిది. ఇవేవీ తెలియకుండా నీలాంటి వాళ్ళు ఈ విధంగా అధికారులు ఉంటే మాకు పట్టినటువంటి గ్రహణం ఇదని అప్పుడు నిదన్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఎదురుగానే చెప్పారు, ఒక పని చేయి, పెద్ద తాళం కప్పు తీసుకొచ్చి వేసేయండి వీటన్నిటికి ఉన్నాను. చాలా ఖచ్చితంగా చెప్పాం. నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ ఉన్నాయి, అందుకే మీరు కూర్చోండి, పెద్దలంతా కూర్చోండి. మీరు ఒక వ్యూహాత్మకమైనటువంటి ఈ మెకానిజం, లెవెల్స్ ఆఫ్ మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయండి, హైరార్కియల్ లెవెల్స్. ఖచ్చితంగా ఈ మెసేజ్ ఇవాళ ఇప్పటికీ మన గ్రామాల్లో, మన వాడల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తి స్థాయిలో చేరనటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వీళ్ళు ఎన్ని మాటలు ఆడరు. అంటే మన వాళ్ళ అవివేకం మీద ఇంకా వాళ్ళకి అపారమైన నమ్మకం ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది పోవాలనుకునేటప్పుడు దిస్ లిటరేచర్ అనేక విధాలుగా ఖచ్చితంగా వాళ్ళకి చేరాలి, రీచ్ అవ్వాలి. ఆ రీచ్, ఆ డెస్టినేషన్ని ఫిక్స్ చేసుకొని దీన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియచేసుకుంటూ, మరొకసారి ఆ మహనీయుడి ఆశయాలకి తిరిగి మనందరం కూడా పునాంకితం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అవుదాం అని చెప్పి మీ అందరికీ నేను తెలియచేసుకుంటూ, ఈరోజు ఈ సందర్భంగా మా తమ్ముడు నాగార్జున ఈ శాఖా మార్చుడిగా ఉండి, మా విష్ణు ఇక్కడ ఆయన మన ఎవరది జూపూడి ప్రభాకర్ అన్నట్టుగా మాకు మా దళిత బ్రాహ్మణుడు అధ్యక్షుడిగా వహించినందుకు మేమందరం కూడా విష్ణుకు అలాగే మా తాక జోగి రమేష్కు, మా అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ, తప్పనిసరిగా దీనికి ఒక స్ట్రీమ్ లైన్, ఒక దిశ నిర్దేశం ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రక్రియను మనం ఒక డైరెక్షన్, ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మీటింగ్తో రీచ్ అవుతుందని నేను అనుకోవటం లేదు. దీనికి ఒక స్పష్టమైనటువంటి డ్రిల్లింగ్ మెకానిజం మన సామాన్య బీసీ వాడలకు, దళిత వాడలకు, ఎస్టీ వాడలకు, ముస్లిం వాడలకు ఖచ్చితంగా ఇది చేరాలి. చేరితేనే దీని తాలూకా మూమెంటు, ఫలితాలు కన్సాలిడేట్ అవుతుంది అని చెప్పి మీకు తెలియచేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి డాక్టర్ అంబేద్కర్ గారి 131వ జయంత్యోత్సవాల సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు, నిజంగా ఈరోజు నేను మంత్రిగా సాంఘిక సంక్షేమ శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించిన తర్వాత ప్రప్రథమంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతోత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తా ఉన్నా. 2007లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇదే రోజు నన్ను ఆంధ్రప్రదేశ్కి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమించారు. వారి అడుగుజాడల్లో ఆనాడు కమిషన్ని నడిపి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మరలా ఈరోజు సాంఘిక శాఖకు నాకు అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. చాలా అదృష్టవంతుడిని. ఈరోజు మహనీయుని యొక్క పుట్టినరోజు ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఈరోజు ప్రపంచంలోనే 66 దేశాలు ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జయంతోత్సవాలను జరుపుకుంటా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి ఒక అడుగు ముందుకేసి ఈరోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. చాలా అదృష్టం. ఐక్యరాజ్య సమితి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజుని ప్రపంచ జ్ఞాన దినోత్సవం అంటే అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలు ఏ విధంగా కొనియాడుతూ ఉన్నాయో దానికి నిదర్శనం ఈరోజు జ్ఞాన దినోత్సవం ప్రకటించడం అనేది. ఎందుకు అంబేద్కర్ గారిని ఆ విధంగా కొనియాడుతూ ఉన్నారు?
ఇందాక చాలామంది పెద్దలు చెప్పారు, అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి శరణ్యమని. అంబేద్కర్ గారి కాన్సెప్ట్ ఈ రాష్ట్రానికి దేశానికి అవసరమని. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఇంప్లిమెంట్ చేస్తేనే బంగారు బాట వేయటానికి భావితరాలకు ఉపయోగపడుతుందని చెప్పినటువంటి వక్తలు అనేక మంది. అయితే దానిలో అంబేద్కర్ గారి కృషి, పట్టుదల, ఆయన కష్టం ఎంత ఇమిడి ఉందో దిగునీకృతంగా ఆలోచించాల్సిన రోజు ఇది. అస్పృశ్యత, అంటరానితనంతో పుట్టి మూతికి గుడ్డ మొలకు తాటాకు కట్టుకున్నటువంటి రోజుల్లో పుట్టినటువంటి ఈ మహనీయుడు ఎన్ని కష్టాలు వచ్చాడు, ఎన్ని అపకీర్తులు పొందాడు, ఎలాంటి అవమానాలు పొందాడు. ఈ దేశానికి దశ దిశ అనేది దిక్చూచిగా ఉండటానికి కారణ జన్ముడు అవటానికి ఆయన యొక్క కష్టాలను తెలుసుకోవాల్సిన అవసరం లేకపోలేదు. ఆయన చదువు ఏ అస్పృశ్యతలో ఉండి చదివాడు, ఏ పరిస్థితిలో అవమానాలు పొందాడు. మంచినీళ్ళు తాగాలన్నా, చదువుకోవాలన్నా, ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా ఎలాంటి అవమానాలు పొందాడో ఈనాటి తరం వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎంత టైం చదివేవాడు, రోజు 18 గంటలు చదివినటువంటి మహనీయుడు. భారతదేశంలోనే అత్యున్నత, ప్రపంచంలోనే మేధావుల్లో ఒకటవటానికి తార్కాణం ఆ చదువు. చదివితే ఎక్కడికైనా వెళ్ళటానికి విధానాతి విద్వజ్జన పరిశ్రమం నహివంచి జానాతి గుర్వీం ప్రసవేదనం అన్నారు. చదువులోని యొక్క గొప్పతనం కష్ట సాధ్యమైన ప్రసవేదంతో పోల్చారు. అలాంటి చదువు చదివినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ఇందాక చెప్పారు స్పీకర్ గారు, బండిలో ప్రయాణిస్తా ఏం జరిగిందో. స్కూల్లో చదువుకున్నప్పుడు స్కూల్లో ఎక్కడ చదివాడు? బయట చదివాడు. మంచినీళ్ళు ఎక్కడ తాగాడు? లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలాంటి అవమానాలు పొందాడు? తర్వాత ఆయన ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకొచ్చాడు? మంచినీళ్ళు తాగాలంటే చెరువుల్లో మంచినీళ్ళు తాగటానికి అవకాశం లేని తరుణంలో వేలాది మందిని నడిపించి ఈ భారతదేశ వ్యవస్థలో కులం ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదురొట్టి భారతదేశానికి ఒక దిక్చూచిలాగా ఉండటానికి కారణ జన్ముడయ్యాడు. అదే కాకుండా ఆయన ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాడు. నీకు నీ శ్రేయస్సు ముఖ్యమా, నీ దేశం ముఖ్యమా అంటే నాకు దేశం ముఖ్యమని చెప్పినటువంటి ధీరోదత్త సుగుణం ఉన్నటువంటి వాడు. నీకు జాతి ముఖ్యమా, దేశం ముఖ్యమా అంటే నాకు జాతే ముఖ్యమని చెప్పినటువంటి మహనీయుడు. అలాంటి నాయకుని యొక్క ఆలోచనలు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో రంగరింపజేసే విధంగా పరిపాలన చేస్తే ఆ రాజ్యాంగ ప్రసాదాలే ప్రపంచ దేశాలలో ఏ దేశమైనా భారతదేశ రాజ్యాంగాన్ని చదవాలా, అనుసరించాలా, ఆ కోణాల్లో ఆలోచించే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహనీయుడు. కాబట్టే ఈరోజు 66 దేశాలలో ఈ రోజుని జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అలాంటి అవకాశం రాజకీయాలతో నిమిత్తమయ్యింది. ఎందుకంటే మహిళల కోసం ఆలోచించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. చట్టసభల అవకాశాల కోసం కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ఈరోజు మేము ఈ విధంగా కూర్చుని మాట్లాడుతూ ఉండే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క దయ కాబట్టే మేము ఈరోజు శాసనసభ్యులుగా, మంత్రులుగా, స్పీకర్లుగా ఉన్నామంటే బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానం. వాటిని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. వాటిని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలంటే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? దళితుల మీద దాడులు చేయటం, అఘాయిత్యాలు చేయటం, అమానుషాలు చేయటం, దళితుల భూములు లాక్కోవటం, దళితులకు ఇళ్ల స్థలాలంటే కోర్టులకు వెళ్ళటం కానే కాదు.
ఈ రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా ఇదివరకటి ప్రభుత్వాలు దళితులకు అన్యాయం చేసినాయి కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాష్ట్ర మంత్రిగా కాదు, ఈ రాష్ట్రంలో పరిపాలన సరళి మున్నెన్నడూ లేని విధంగా భారతదేశ రాజకీయాలలోనే ఒక కలికితురాయిలాగా పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి గర్వంగా పేలుగుతా ఉన్నాను. ఎందుకంటే సామాజిక విప్లవానికి తెరదీశాడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సంక్షేమ పథకాలు ఎవరికి అందాలో, ఏ పేదవాడి కోసం అంబేద్కర్ గారు ఆలోచించాడో, జగజ్జీవనరావు గారు ఆలోచించాడో, జ్యోతిరావు పులే గారు ఆలోచించాడో, సాహు మహారాజ్ గారు ఆలోచించాడో, పెరియార్ రామస్వామి గారు ఆలోచించారో, అలాంటి యోధాత్తుల యొక్క ఆలోచన సరళిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడానికి గర్వంగా ఉంది. ఏ నాయకుడైనా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నవాడు నేను ఇది చేశాను దళితుల కోసం పేదల కోసం అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగేవాడు ఈ రాష్ట్రంలో లేడు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిజమే, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో చెప్పాలా. ఒక ముఖ్యమంత్రిగా అతను రాజకీయ అనుభవాన్ని తీసుకొని అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి మంత్రివర్గ కూర్పు పోయినసారి ఒక దళితులకు ఉప ముఖ్యమంత్రులు, బహుజనులకు ఉప ముఖ్యమంత్రులు, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రులు, ఒక బీసీ వ్యక్తికి స్పీకర్, చరిత్ర. దాని ద్వారా పరిపాలన కులమో మతమో ప్రాంతమో పార్టీలు చూడకుండా ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తలుపు తడతాయి. అంటే సామాజికంగా ఎవరు పేదవాడైతే, సామాజికంగా ఏ వ్యక్తి పేదవాడికి ఏ అర్హత ఉందో వారి ఇంటికి తలుపు తడతాయి అంటే సామాజిక విప్లవానికి నాంది కాదని అడుగుతా ఉన్నాం. ఎక్కడ అవినీతి, అస్త్రత, పక్షపాతం, నాని తేడా అనేది లేకుండా పరిపాలన చేయటం అంటే అంబేద్కర్ ఆలోచన విధానానికి అర్థం పట్టం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు చూస్తున్నాం చాలామంది మాకు లోన్లు రావట్లేదయా, ఎస్సీలకే లోన్లు ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వంలో అంటున్నారు. దానికి ఖచ్చితంగా ఈ యొక్క సభావేదిక ద్వారా బాబాసాహెబ్ గారి సాక్షి మీద తెలియపరుస్తా ఉన్నా. అయా ఇది వాళ్ళకు లోన్లు ఇస్తే నియోజకవర్గాల్లో ఊళ్ళల్లోనో ఊరుకో 5గురికో 10 మందికో వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి రికమెండేషన్లు ఉంటే వచ్చాయి. ఈ పేదవారికి ఎస్సీలకి ఎస్టీలకి ఎవడైనా రికమెండ్ చేసేది? ఆ రాజకీయాల్లో ఉన్న ఉద్దండులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వారు నాని చూసుకొని ఎవరికో ఇచ్చేవాళ్ళు. అక్కడ కూడా వీడి చెప్పులు అరగాల, కమిషన్లు ఇవ్వాలా, పరపతి ఉండాలా, ఎవడో బతిలాడుకోవాలా. చివరికి 10,000 లోన్ వస్తుంటే దరిదాపు 2,000, 3,000 రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు. దాంతో నిజమైన దళితులకు, పేదలకు, ఎస్సీలకు, బీసీలకు వచ్చేవి కాదు. ఈ ఎస్సీల్లోనే వాళ్ళ ఇంటికాడ పనిచేసేవాడికో, ఆ తెలిసిన వాడికో వాళ్ళ పేరు పెట్టుకోవటం, లోన్లు తీసుకోవటం. నిజమైనటువంటి పేదవారికి సరిగా లోన్లు సక్రమంగా అందినటువంటి తార్కాణాలు చాలా తక్కువ. కానీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నవరత్నాలను తెచ్చి అనేక సంక్షేమ పథకాలు ఈ దళితులకు, పేదలకు, ఇళ్లకు తలుపు తడతా ఉన్నాయి. ఎక్కడ ఒక్క పైసా కూడా వృధా కాటల్లా, ఎక్కడ ఒక్క పైసా. అలాంటి పరిపాలన జరుగుతూ ఉంది. అది కావాలా? బినామీలకో, దళారీలకో ఇష్టం వచ్చినట్టు డబ్బులు కాజేసినటువంటి పరిస్థితి ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఉండేది. ఈరోజు అది లేదు. అదే అంబేద్కర్ ఆలోచన విధానం. నిజమైనటువంటి లబ్ధిదారుడికి సక్రమైన పద్ధతిలో అవినీతి లేకుండా పరిపాలన భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచే ప్రభుత్వంగా నేను తెలియపరుస్తా ఉన్నా. ఒకటి కాదు, అమ్మఒడి, ఆసరా, చేయూత, గోరుముద్ద ఒకటి కాదు, పెన్షన్లు, అన్నిటికన్నా విద్యానావే విధానాతి విద్వజ్జన పరిశ్రమం నహివంజాజానవతి గురువు ప్రశ్నవేదనం అన్నటువంటి మహనీయుని యొక్క ఆలోచనలు ఈరోజు చదువుకి తల్లి, పేదవాడు, మా అమ్మ, మా తల్లి, మా అమ్మమ్మ, మా నాయనమ్మ కష్టపడి పనిచేస్తే మా తల్లిదండ్రులు బ్రతికి మమ్మల్ని బ్రతికిస్తే ఈ స్టేజ్కి వచ్చాము. చదువుకి ఇంపార్టెంట్ ఇవ్వాలా.
ఇంగ్లీష్ కావాలా, పేదవాడు దళితుడు బహుజనుడు ఇంగ్లీష్ చదవాలా అనే ఆలోచన తీసుకొచ్చినటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అంబేద్కర్ ఆలోచన విధానం. ఎప్పుడన్నా ఇంగ్లీష్ గురించి ఆలోచించారా? నేను పిహెచ్డీ చేశా 94లో, 12 ఎంఫిల్ అయిపోయినాయి నా దగ్గర, 10 పిహెచ్డీలు చేశారు నా దగ్గర. ఎప్పుడన్నా ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడాల్సి వస్తేనో భయపడతా. ఎందుకంటే నేను చదువుకుంది తెలుగు మీడియం. 10వ తరగతి దాకా, 5వ తరగతిలో ఏబిసిడీలు నేర్చుకున్నా. నా లేమి ఇంగ్లీషు లేమి. అది గమనించినటువంటి ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి ఆలోచన విధానంకి ఇంగ్లీషే శరణ్యం, ఇంగ్లీషు చదివితే ఏ దేశంలోనైనా ఎక్కడైనా తల ఎత్తుకుని దళితులు పేదవాడు మాట్లాడొచ్చు అనే ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం పెడితే ఈరోజు కోర్టులకు వెళ్తా ఉన్నాం. కూడు గూడు గుడ్డ అనే ఆలోచన విధానంలో ఈరోజు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే దళితులు మెజారిటీ వచ్చేది ఆ పేదవారికి. ఎవరికి ఇళ్ల స్థలం లేని వాళ్ళు, ఇళ్ళు లేని వాడు ఎవరు ఉంటారు? ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ఉన్నత కులాల్లో పేదవారు తక్కువ మంది. వాటికి కోర్టులకు వెళ్తారు, ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి పూర్తిగా అంబేద్కర్ ఆలోచన విధానానికి దగ్గరగా ఉందని మాత్రం మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఇక్కడ చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, చాలామంది ఆలోచన పరులు ఉన్నారు, చాలామంది ప్రజల్లో తిరిగేవారు ఉన్నారు. వారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం, అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచే ప్రభుత్వంగా కూడా మీ అందరికీ తెలియపరుస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ అందరి ఆలోచనలు కూడా తీసుకుంటాం. ఇందాక రాజశేఖర్ అని చెప్పాడు, నిజంగా ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసింది మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు ఉదయం చెప్పాడు. మాకు వెళ్తే, మేము 4 మంత్రులు, జూపిడి గారు, మేమందరం వెళ్తే, ఎంపీ గారు వెళ్తే, అలా ఇది అంబేద్కర్ గారి ఆలోచన విధానం నడిచే ప్రభుత్వం, మీరు కలిసి ఉండండి, జరుగుతున్నది ప్రజలకు చెప్పండి. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తున్నా నేను. పేదవారు ఎవరన్నా, సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయన్నా, ఇచ్చే డబ్బులు ఎక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయన్నా, ఇంకా ఏం చేయాలో చెప్పండి అన్నా. ఈ రాష్ట్రంలో నేను భుజాన వేసుకొని నడుస్తా, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, నేను చేసే కార్యక్రమాలు చెప్పండి. తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ ఏదన్నా అభూత కల్పనలో గుడ్డగాల్చి నెత్తిరేస్తే ఎదుర్కోండి. రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విరాజిల్లే విధంగా పనిచేస్తారని చెప్పినటువంటి మహనీయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకని దయచేసి ఉదాహరణకు చెప్తా ఉన్నా, అంబేద్కర్ గారి విగ్రహం అందరూ తెలుసుకోవాలా. అంబేద్కర్ గారి విగ్రహం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇందాక మా తమ్ముడు చెప్పాడు, వాళ్ళ ఇళ్ళ దగ్గర చెట్టల్లో పొదల్లో పెడుతున్నానని చెప్పి 5 సంవత్సరాలు దరిదాపు వ్యవధిలో చిన్న రాయేసి వదిలేశాడు. ఒకరోజు నేను ప్రతిపక్షంలో ఉండి అంబేద్కర్ గారి స్మృతివనం, అంబేద్కర్ గారి స్టాచ్యూస్ చూస్తాకి వెళ్తానంటే మధ్యరాత్రి నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపితే, నేను ఎక్కడో అమరావతి దగ్గర ఉంటే నన్ను తెల్లారగట్ట 10 గంటలకు అరెస్ట్ చేశారు. మా అంబేద్కర్ గారి విగ్రహం చూస్తాకి నేను వెళ్తుంటే, అసలు ఎక్కడ పెడుతున్నావు కదా, ఎక్కడ పెడుతున్నావో చూడాలని, నీకు లేదని ముందు చెప్తే వెళ్ళేవాడిని కాదు. పెడుతున్నానని నువ్వు పెట్టవని తెలుసు, పెట్టినా ప్రిడామినెంట్ ప్లేస్లో పెట్టవని మాకు తెలుసు. నన్ను అరెస్ట్ చేస్తే 2 సార్లు అరెస్ట్ చేయించారు. వాళ్ళకి చేతకాల పెట్టలేకపోయారు. అయితే మా ఎవరి గొప్పతనం మాత్రం కాదు, విజయవాడ నడిబొడ్డున పెట్టడానికి మాకెవరికి అర్హత లేదు. ఎందుకంటే ఎక్కడో గుంటూరులోనో విశాఖపట్నంలోనో పెడితే బాగుంటుందని మేమందరం కొంతమంది ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తా ట్రై చేశాం. ఆ మహానుభావుడు ఎప్పుడో ఇటు వెళ్తా చూశాడంట గవర్నర్ గారి దగ్గరికి. ఈ ప్లేస్ అయితే విజయవాడలో నడిబొడ్డున 1000 కోట్లు ఖరీదు చేసే విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి తీరుతారని అనౌన్స్ చేశాడు. ఈరోజు ఉదయం మేము అందరం వెళ్ళాం. అంబేద్కర్ గారి నమూనాలు 100 కోట్లు అని చెప్పారు. అప్పుడు 125 అడుగులు 100 కోట్లు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 230 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఒక పత్రికల్లో రాశారు, ఎక్కడ ఉంది అంబేద్కర్ గారి విగ్రహం అని. నేను చెప్తా ఉన్నా ఆ పత్రికల వారికి, ఆ పత్రిక సపోర్ట్ చేసే రాజకీయ నాయకులకి, అయ్యా మీరు కళ్ళు లేని కబోజుల్లాగా మాట్లాడొద్దు. ఈ యొక్క వచ్చే సంవత్సరం అంబేద్కర్ జయంతి నాటికి విజయవాడ నడిపట్టున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఓపెన్ చేయించి తీరుతామని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా. ఏదో
అవకాశం ఉందని చెప్పేసి మీరు దయచేసి మాట్లాడొద్దని కూడా వాళ్ళకి తెలియపరుస్తూ మహనీయుల్ని గుర్తుపెట్టుకోవటం, మహనీయుల్ని ఆచరించటం, వాళ్ళ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్ళటం, అలా పరిపాలన చేసే రాజకీయ నాయకులు ఈ తరాలకు అవసరం. భావి తరాల భవిష్యత్ కోసం పనిచేసే రాజకీయ నాయకులు మనకు అవసరం. అలాంటి కోవలో ముందు వరుసలో ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియపరుస్తూ ఇంతటి మంచి సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలుస్తూ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఎవరు ఏ టైంలో టెలిఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని మీ మంత్రిగా కూడా తెలియపరుస్తూ మీ నుంచి సహాయం నాకు చేయాల్సిన సలహాలు ఇవ్వండి. అవకాశం ప్రతిదీ మీ సలహాలను తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తా. ఈ రాష్ట్రంలో పెద్దలందరి ఆశీస్సులు, అందరి యొక్క అండా తీసుకొని సాంఘిక సంక్షేమ శాఖను ఉజ్వలంగా అంబేద్కర్ ఆలోచన విధానంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తారని తెలియపరుస్తూ ఈ యొక్క అధికారులు కూడా సహకరించమని కోరుకుంటూ మీ దగ్గర ఈ యొక్క సమావేశంలో సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. అలాగే మన మిగతా పెదపాటి అంబాజీ గారికి చైర్పర్సన్, ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అలాగే రెల్లి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు గారికి, లిట్ క్యాప్ చైర్మన్